మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. కృష్ణం వందే జగద్గురు. మనకు ప్రముఖమైన పండగల్లో ముఖ్యమైనది మార్గశిర మాసంలో వచ్చేటువంటి మోక్ష ఏకాదశి అంటారు. ఈ రోజే గీతా జయంతి. శ్రీమన్ భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా లోక కళ్యాణార్థమై గీతను ఉపదేశించిన రోజు. సందర్భం ఏమిటంటే, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు యుద్ధానికి వచ్చినటువంటి కురు పాండవుల రెండు సైన్యములు యుద్ధభూమిలో నిలిచినప్పుడు స్నేహము, కుటుంబ సభ్యులు, గురుతుల్యులు, పితృ సమానులు, గురువులు, పితామహ అప్రతామహాలు ఉన్నటువంటి ఆ సైన్యాన్ని చూసి అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటాడు, బావా, ఎవరి మీద యుద్ధం చేయాలి? ఈ రక్తపు కూడును ఎందుకు మేము ఆశించాలి? ఈ యుద్ధాన్ని నేను చేయలేను అన్నప్పుడు కృష్ణుడు కర్మఫలం అంటే ఏంటి, కర్మసారం అంటే ఏంటి అని వేద విజ్ఞానాన్ని, శృతివచనాలను ఒక శ్రీమద్ భగవద్గీతగా అర్జునునికి విశ్వరూప సందర్శనం చేసి ఉపదేశించినటువంటి మహా పుణ్య దివసం ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆ రోజును గీతా జయంతిగా మనం జరుపుకుంటాము. గీత జయంతి అంటే మనుషులకు, సిద్ధులకు, గొప్ప వాళ్ళకు చేసేది. ఒక పుస్తకానికి జయంతి చేయడం అంటే మన భారతదేశ సంస్కృతికి, మన భారతదేశ ఉనికికి గుర్తు, చిహ్నం మన భగవద్గీత. 5000 సంవత్సరాల క్రితము సాక్షాత్ భాగవతోత్తములు అయినటువంటి పరమాత్మ సాక్షాత్ తన నోటి ద్వారా గీతను ఉపదేశించాడు. ఇది జరిగింది అనడానికి మనకు చరిత్ర మొత్తం చెబుతున్నది. భగవద్గీత సారం ఏంటి? గీత, గీ అంటే నిష్కామమైన ఒక చర్య, ఎటువంటి కోరికలు లేనటువంటిది, త్యాగానికి. గే అంటే త్యాగము, తా అంటే ఆత్మతత్వము. ఆత్మతత్వము అంటే ఎటువంటి ఆత్మ సంబంధం, ఆత్మతత్వము, ఆత్మలో ఎటువంటి కోరికలు లేకుండా ఉండడము, నిష్కామంగా మన కార్యక్రమాలు మనం చేసుకోవడం అనేది గీత యొక్క ఉపదేశ సారము. అనేకటువంటి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఏవి చదివినా లేని జ్ఞానాన్ని ఒక్క భగవద్గీత స్మరణ వల్ల, భగవద్గీత వలన మనకు సముపార్జన చేసుకోవడానికి ఎంతో శక్తిని ఇస్తుంది. ఎవరైతే నిష్కామంగా ఉండి ఆత్మతత్వాన్ని, ఇదంతా కూడా నిరర్ధకము, స్వార్థం లేకుండా ఉండాలి, ఆత్మనే పరమాత్మ అనే ఒక సందేశాన్ని మనకు వినిపించాడు భగవంతుడు. అర్జునుని ద్వారా అర్జునునికి వినిపించడం కాకుండా సర్వలోకాలకు ఉపదేశాన్ని ఇచ్చాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మనము మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు భగవద్గీత యొక్క పుస్తక రాజాన్ని పూజించి కనీసం 1వ అధ్యాయం గాని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం దాన్నన్నా పారాయణం చేసుకుంటే అనేకమైన సమస్యల నుండి మనకు నివారణ జరుగుతుంది. మానవ జీవితంలో కోకొల్లలుగా వచ్చేటువంటి కోరికలు, ఆ కోరికలలో నిండిపోయిన స్వార్థము, ఆ స్వార్థము చింతనతోని దుష్కార్యాలు చేయడము. ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి, అవి ఆ రోజు ఆహారాన్ని ఆ రోజు సంపాదించుకుంటాయి. తన పిల్లలకు, మనమలకు, మనమరాళ్లకు ఇవన్నీ కూడా పెట్టాలి, సంపాదించి పెట్టాలని వాటికి ఏమీ ఉండదు. తన ఆహారాన్ని శిశువులు పెరిగే వరకు తన క్షీరాన్ని ఇస్తాయి, తర్వాత వాటికి అవి సంపాదించుకుంటాయి. అలాగే మానవ జీవితం కూడా అలా ఉన్నప్పుడు దుష్కర్మలు చేసేటువంటి యోచననే రాదు. అందరూ నిస్వార్థంతో ఆ రోజు సరిపోయేంత ఆహార పదార్థాలను సముపార్జించుకొని బ్రతకడం ఉండాలి. మిగతా కాలం అంతా కూడా ఇది తాత్కాలికమైన జీవితము. ఇలాగా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాము, ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాము. ఇది ఈ మానవ జన్మ శాశ్వతమైనది కాదు. ఇక్కడ ఉన్న బంధువులు అందరూ కూడా నీవారు కాదు, చేసే కర్మ నీది కాదు. నువ్వు ఎంత గొప్పగా వాళ్ళని చూడాలి, గౌరవంగా చూడాలి అన్న వాళ్ళ కర్మసారాన్ని ఎటు నడిపిస్తే వాళ్ళు చేసుకున్న కృతజన్మ కర్మలు ఎలా ఉంటే దేవుడు రాసిన విధి రాతను ఎవరు తప్పించలేరని మనకు భగవద్గీత కర్మయోగంలో బోధిస్తుంది. ఇలాగా మానవ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు మనకు గీతలో పరిష్కారాలు దొరుకుతాయి. గీతను అనుసరిస్తూ బ్రతికే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. అది గీతా జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం.